హలో, నమస్కారం. ఇస్లాంలో ఈ విడాకులు అన్న ఒక సమస్య చాలా సందర్భాల్లో చర్చానీయాంశమైనటువంటి విషయం బహుశా మీ అందరికీ తెలుసు. ఇది న్యాయస్థానాల వరకు కూడా వెళ్ళడం, భారతదేశంలో వాళ్లకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉండడం వల్ల ముస్లిం స్త్రీలకు ఈ తలాఖ్ అంటే విడాకులు అన్న సమస్య ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాల్లో ఒక ప్రశ్నార్థకంగానే మారిపోతుందన్నది వాస్తవమైనప్పటికీ చాలా మంది స్త్రీలు దాన్ని అంగీకరిస్తూ జీవితాన్ని గడిపేస్తున్నారే తప్ప దానికోసం ప్రతీకరించి దానికోసం ఎదురు తిరిగే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే బహుశా పోరాట గుణమని ప్రశ్నించడం అనేది ఇస్లాంలో వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు కాబట్టి వాళ్ళు దాన్ని ప్రశ్నించడం వదిలేసి ఆ దుర్భరమైనటువంటి ఆ క్రూరమైనటువంటి చట్టాల పరిధిలోనే జీవిస్తూ తమ జీవితాలను అంతం చేసుకుంటూ ఉంటారు. అందులో ప్రధానంగా ఇస్లాంలో ఒక పురుషుడు ఏదో ఒక తాత్కాలికమైనటువంటి కోపంతో తన భార్యకు విడాకులు ఇచ్చేసినట్లయితే తలాఖ్ అని 3 సార్లు ప్రవచించి ఆ విడాకులు ఇచ్చేసిన తర్వాత అతను కాస్త సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి సమాధానంగా ఆలోచించినప్పుడు తను ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం తప్పని, తన భార్య పట్ల సానుభూతి తనకు ఉందని అర్థం చేసుకుని ఆమెను కూడా క్షమాపణలు కోరియో లేదా ఆమెను కూడా ఈ విషయం అర్థమైనప్పుడు ఇద్దరు మళ్ళీ వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఇస్లాంలో ఉన్నటువంటి సమస్య ఏమిటి అన్నదే ప్రధానమైనటువంటి అంశం. ఇదే ఇస్లాంలో హలాలా అన్న ప్రక్రియగా ప్రస్తావించబడుతుంది. ఒక పురుషుడు తన ఆవేశంతో తన యొక్క క్షణికావేశంతో బహుశా దాన్ని చాలా మంది సమర్థించుకుంటూ అది ఒక 3 నెలల వ్యవధిలో విడాకులు ఇవ్వడం అన్నదే ఇస్లాంలో ఉంది. ఆ క్షణికావేశంలో 3 సార్లు తీసుకునే ఆ నిర్ణయం ఆమోదయోగ్యం కాదు అనే వాదించే వాళ్ళ సంఖ్య కూడా ఉంది. సరే, ఆ 3 నెలల్లోనే ఒకవేళ క్రమక్రమంగా 3 సార్లు తలాఖ్ అనే విడాకులు అనే పదాన్ని తన యొక్క నాలుకతో పలికిన తర్వాత అతను ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కుంటూ తను ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాబట్టి మళ్ళీ తనకున్నటువంటి సంతానం కారణంగానో, తన ఇద్దరికి కలిగినటువంటి సంతానం కారణంగానో, లేదా వ్యక్తిగతమైనటువంటి ఎన్నో కారణాల వల్ల తను ఆవేశానికి లోనై తన భార్యకు విడాకులు ఇచ్చేశాను అన్న ఒక ఆత్మావలోకనం జరిగిన తర్వాత ఇద్దరు మళ్ళీ కలిసి జీవితం కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లయితే ఇస్లాం వీళ్లను అనుమతించదు. ఇది ప్రత్యేకంగా ఎందుకంటే ఎప్పుడైతే ఇస్లాం సృష్టించబడిందో ఇప్పుడు కూడా భారతదేశం లాంటి దేశంలో సైతం చాలా గ్రామాల్లో, ప్రత్యేకంగా ఉత్తర భారతం లాంటి భారతదేశంలో చాలా గ్రామాల్లో కూడా ఈ పంచాయతీలను నిర్వహిస్తూ ఉంటారు. చాలా ఊర్లో ఉన్నటువంటి చాలా మంది యొక్క సమస్యలు ఆ పంచాయతీ పెద్దలే దానికి తీర్పు ఇస్తూ ఉంటారు. అది ఇప్పటికీ ఇక్కడ కొనసాగుతుంది. ఈ 7వ శతాబ్దంలో ఎప్పుడైతే ఇస్లాం ఏర్పడిందో, ఇస్లాం సృష్టించబడిందో అప్పుడు కూడా ఇలాంటి ఒక వ్యవహారాలే నడిచేది. కొంతమంది ఆ గ్రామ పెద్దలు కానీ ఎప్పుడైతే ఇస్లాం సృష్టించబడిందో అప్పుడు ఇలాంటి సమస్యల అన్నింటినీ వాళ్ళ యొక్క అంతిమ ప్రవక్త అని వాళ్ళు విశ్వాసిస్తున్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి పరిష్కారాన్ని అన్వేషించేవారు. అలాంటి సందర్భంలో ఎప్పుడైతే తను ఆవేశంలో తన భార్యకు విడాకులు ఇచ్చేసానని, మళ్ళీ ఆ భార్యతోనే నేను సహజీవనం గడపాలనుకుంటున్నానని, దానికి పరిష్కారం చూపించండి అని ఈ ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రవక్త దగ్గర ఉన్నటువంటి అనుచరులు, బహుశా ఆయన అనుచరులు కలిసి ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఎందుకంటే అప్పటికే వాళ్ళు తమ యొక్క లైంగిక సుఖాల కోసం
ఎన్నో వచనాలను ఖురాన్ లాంటి దివ్య గ్రంథం అని విశ్వసించే ఆ గ్రంథంలో కూడా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆ ప్రస్తావనలు ఎన్నో అందులో ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ ఇస్లాంలో బానిసత్వం వాళ్ళు సృష్టించుకున్నది, అధికారికత కల్పించుకున్నది దాన్ని తమ యొక్క లైంగిక సుఖాల కోసమే అన్నది వాస్తవం. దాన్ని అంగీకరించి తీరాల్సిందే. అలాగే ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి తన యొక్క ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలని, మళ్ళీ అదే స్త్రీతో అదే భార్యతో సహజీవనం గడపడానికి మేమిద్దరం కలిసి నిర్ణయం తీసుకున్నామని వెళ్ళినట్లయితే దాన్ని కూడా వాళ్ళు ఎలా వాడుకోవాలి అన్న తమ యొక్క దుర్మార్గపు ఆలోచనల నుంచి ఉద్భవించినటువంటి పదమే ఈ హలాల. వాళ్ళు దాన్ని అలా కుదరదు, మీరు ఒకవేళ ఇద్దరు కలవాలనుకున్నా, ఒకవేళ నీ మనసు మారిని అదే భార్యను స్వీకరించాలనుకున్నా కూడా ఇస్లాం దాన్ని అంగీకరించదు అని ఒక పెద్ద ప్రశ్నను వాళ్ళ ముందు ఉంచేసి ఆ స్త్రీని తమ అనుచరులో ఎవరో ఒకడు అనుభవించడానికి వేసినటువంటి పన్నాగంగానే ఇది కనిపిస్తుంది తప్ప ఏ మాత్రం అది పురుషుడిని శిక్షించడానికి అని వాళ్ళు సమర్థించుకునే సమర్థన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే అందులో ఏ మాత్రం తర్కం లేదని, ఎలాంటి వివేకం లేదని మన దగ్గర చిన్న కుర్రవాళ్లకు సైతం అర్థమైపోతుంది. ఎందుకంటే ఆవేశంలో విడాకులు ఇచ్చింది పురుషుడు, దాన్ని ఈ హలాలా అనే ప్రక్రియ ద్వారా మీరు శిక్షించేది స్త్రీని. పురుషుడు ఆవేశంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరు ఈ స్త్రీకి ఎలా శిక్షిస్తారు అనే చిన్న తర్కం చిన్న వాళ్లకు సైతం అర్థమవుతుంది. కానీ ఇస్లాంకు అది అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రక్రియను రూపొందించుకున్నది, ఆ నియమాన్ని వాళ్ళు రూపొందించుకున్నది కేవలం ఇలాంటి సమస్యలతో వస్తున్నటువంటి ఆ స్త్రీలను సైతం లైంగికంగా ఎలాగైనా వాడుకోవాలని వాళ్ళు ఒక దుర్మార్గపు ఆలోచనలతో దీన్ని సృష్టించారే తప్ప మరి కారణము అందులో కనిపించదు. అందుకే ఈ హలాలా అన్న ప్రక్రియ వల్లనే ప్రపంచంలో ఇస్లాం ప్రశ్నార్థకంగా మిగులుతుంది. దీని యొక్క విశ్వసనీయత మొత్తం ప్రశ్నార్థకంగా మిగులుతుంది. చాలా మంది ఇస్లాం మొదలయ్యడానికి కారణభూతమవుతుంది. ఇది అర్థం చేసుకోకుండానే, ఎందుకంటే భారతదేశంలో ప్రత్యేకమైనటువంటి వీళ్లకు ఇస్లాంకు సంబంధించినటువంటి చట్టాలు, షరియా నియమాలు వాళ్లకు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలకు వాళ్లకు భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఈ మధ్య కాలంలో న్యాయస్థానాలు తీర్పు ఇస్తున్నాయి. కాబట్టి కొంతమంది ఇలాంటి ప్రక్రియ నుంచి తప్పించుకోగలుగుతున్నారు. ఎందుకంటే ఒక స్త్రీ తన భర్తతో జీవితకాలం గడిపి ఏదో ఆవేశంలో తన భర్త తనకు విడాకులు ఇచ్చేసినంత మాత్రాన దాని తర్వాత ఆ తప్పును ఆ పురుషుడు, ఆ భర్త అర్థం చేసుకుని తన దగ్గరికి సమీపించినప్పుడు ఆ భర్తను క్షమించేసి మళ్ళీ ఆ భర్తతో జీవితం గడపాలని నిశ్చయించుకున్నా కూడా దాన్ని వీలు చూసుకొని ఈ స్త్రీని ఎలా లైంగికంగా వాడుకోవాలని పన్నాగం పన్ని ఆమె వేరే ఒక పురుషుడితో వివాహం అనే ఒక నాటకం జరిపించి ఆ పురుషుడు ఆమె యొక్క లైంగిక సుఖం పొందిన తర్వాతనే మళ్ళీ అతను విడాకులు ఇస్తే తప్ప ఈ మొదటి భర్తతో ఆమోదయోగ్యం కాదు అనే ఒక పన్నాగం పన్ని ఒక నియమాన్ని ఎలాగైతే సృష్టించారో, ఏ ఆత్మాభిమానం ఉన్నటువంటి ఏ స్త్రీ అయినా సరే ప్రపంచంలో ఇలాంటి ప్రక్రియకు మనస్ఫూర్తిగా సమ్మతించదు అనే సాధారణమైనటువంటి వివేకం కూడా లేనటువంటి ఈ బుద్ధిహీనులు, ఈ మూర్ఖులు సృష్టించినటువంటి ఒక ప్రక్రియ పేరే హలాలా.